గతంలో మీకు ఒక శత్రువు అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే జీవన్ రెడ్డిపై మీకు కొంచెం కోపం ఎక్కువ అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు మంచిగానే ఉన్నారు. ఎవరు? జీవన్ రెడ్డి గారు. నాకు ఎవరి మీద కోపం లేదు. రాజకీయ వైరం అండి. ఎందుకు కోపం ఉంటుంది? రేవంత్ రెడ్డి మీద నాకేముంటుంది? ఇప్పుడు రాజకీయాలల్లో శత్రువులు ఉండరండి, ప్రత్యర్థులు ఉంటారు. ఎదుటివాడు అనుకుంటున్నాడు అట్లా నన్ను శత్రువు అని. నేను మాత్రం అని ప్రత్యర్థి అనుకుంటున్నాను. వ్యక్తిగత దేశాలు ఏముంటాయండి? వ్యక్తిగత దేశాలు ఉన్నప్పుడు వ్యక్తిగత దేశం దానికి సిద్ధపడి ఉంటాం. ఏముంటుంది? బతకాలన్నప్పుడు బతకడం నేర్చుకోవాలా, నన్ను చంపాలనుకున్నా నేను చంపడం నేర్చుకోవాలా, అంతే కదా. రెండు ఇప్పుడు నేను వాడిని ప్రత్యర్థిగా భావిస్తున్నాను. ఎవరైనా రాజకీయాలు ఏ పార్టీలను రావచ్చు, 10 పార్టీలు వస్తారు. ప్రజల నిర్ణయంతో నేను ఎన్నికవుతాము. ప్రజలకు మంచి చేయాలి, చెడు మాత్రం చేయకూడదు. ఒక 22 నెలల మాత్రం వీలైనంత మట్టుకు ఆరుమూరు ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచాను. అన్ని గుండాల నుంచి, కబ్జాల నుంచి. కానీ అక్కడక్కడ కొన్ని జరుగుతాయి. అధికార పార్టీ వేరేది ఉంది కాబట్టి జరుగుతూ ఉంటే దాన్ని సరిదిద్దుకుంటూ పోతున్నాము. రానున్న రోజులలో ఇంకా ప్రయత్నం చేసి కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి కావచ్చు, కొన్ని అభివృద్ధి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాం. సార్ మిమ్మల్ని సైకో అన్నారు. సో నిజంగా సైకో అనేనా? చెప్పలేదు. ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది, రవితేజ ఉంటాడు, ఒక దాంట్లో ఈ రకంగా ఉంటాడు, రకరకాలుగా అంటారు. రాజకీయ నాయకులు ఏదైనా కానీ పట్టించుకోవాలా. వాళ్ళకి ఇప్పుడు మీ కళ్ళల్లో ఆనందం, మీ ప్రశ్న అడుగుతున్నప్పుడు నీకు ఆనందం ఉండదు, నాకేమున్నది? ఇప్పుడు ఒకటమ్మా, ప్రశ్నించటమే సైకోతత్వం అయితే ప్రతి ఒక్కరు ప్రశ్నించేటోడు అంతా సైకో అవుతాడు. రాజకీయాలన్నీ ఒక మూసగా ఉన్నాయి. అందరూ ఒకటే బాగా ఉన్నారు. బావా పన్నీరు అన్నట్టున్నారు రాజకీయాలల్లో. పార్టీ లేదు, అందరూ ఒకటే. కలిసి సంబంధాలు పెట్టుకుంటారు, కలిసి వ్యాపారాలు చేస్తారు, అన్నీ ఉంటాయి. కానీ ప్రజలని అభివృద్ధికి దూరం ఉంచుతారనే బాధతో, నేను ఆవేశంతో, ఆవేదనతో అడుగుతున్నా తప్ప నేను మంచిగా ప్రశాంతంగా ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్, కొన్ని వేలాది మందికి ఉపాధి చూపించినోని. ఓకే, మీ పేరుతో కూడా ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా నడుపుతున్నారు. ట్రస్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నా జీవితంలో మొత్తం ఓపెన్ బుక్ నాది. ఇంత తెలంగాణ రాజకీయాలలో ఇంతవరకు నా మీద వచ్చినంత కాంట్రవర్సీ ఎవ్వరి మీద రాలేదు. కాంట్రవర్సీయే కాకుండా మర్డర్ అటెంప్ట్ కూడా చేసిన ప్రయత్నాలు, అన్నీ ఏమేమి జరగాలో అన్నీ జరిగినాయి. అదే చెప్తున్నాను, సామాన్యులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎదుర్కొనే సమస్యలు ఇవి. కానీ పుట్టగానే పోరాటం నేర్చుకున్నాను నేను. ఇట్లాంటి ఉడత చప్పులకు, ఈ చప్పులకు దేనికి భయపడను. ఎవరు కూడా ఈ శత్రువులకు చెప్తున్నాం ఇంకా వీడియో ద్వారా, మీరు మంచిగా ప్రశాంతంగా ఉండండి. మిమ్మల్ని 20 ఏళ్ళ దాకా యాడికి రానివ్వను. ప్రశాంతంగా ఉండండి. మీరు ప్రజల మేలు కోరి ప్రజల గురించి వచ్చాను. ముఖ్యంగా పేదవాడి వైపు ఉంటాను, సామాన్యుడి వైపు ఉంటాను, ధర్మం వైపు ఉంటాను. నేను 22 నెలలని మాట్లాడిన మాటలు కావచ్చు, నేను చేసిన పనులు కావచ్చు, అది తెలంగాణకు మొత్తం తెలుసు, ఆర్మూర్ నియోజకవర్గం తెలుసు. కాబట్టి ఏం పట్టించుకునేవన్నీ, ఎవరెన్ని అపనిందలు వేసినా, అపవాదులు వేసినా. ఓకే సార్. సార్ మొత్తానికి చూసుకుంటే రాజకీయాలు చూసుకుంటే రోజుకొక కొత్త మలుపులు, ఇంట్లోనే గొడవలు. అంటే మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు వాళ్ళ సొంత కూతురైన పార్టీ జాగృతి అధ్యక్షురాలు కవితని సస్పెండ్ చేయడము, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే పార్టీలో ఉన్న వాళ్ళపై, పెద్దలపై విమర్శలు చేయడం వల్లనే కవితని సస్పెండ్ చేశారంటారా, లేకపోతే ఇదేమైనా మనము వేరేగా అనుకోవచ్చు అంటారా? అసలు కవిత కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, ఇప్పుడు వాళ్ళ గొడవలల్లా సంతోషరావు తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? దేని గురించి కొట్లాడుతున్నారు వాళ్ళు? తెలంగాణ రైతుల యూరియా గురించి కొట్లాడుతున్నారా? తెలంగాణ వరి ప్రొక్యూర్మెంట్ గురించి కొట్లాడుతున్నారా? తెలంగాణ నిరుద్యోగుల గురించి కొట్లాడుతున్నారు? కుటుంబంలో ఆస్తుల గురించి కొట్లాడుతున్నారు. ఏమి లేని కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దాచుకున్న దాంట్లో వాటాల గురించి కొట్లాడుతున్న కుటుంబం. చెప్పండి. మా సంతోష్రావు అన్న తిన్నాడు, మా హరీష్ రావు బావ తిన్నాడు. మరి బావనేమో మొన్నటిదాకా 6 అడుగుల బుల్లెట్ అంటివి, ఇప్పుడు మరి అవినీతి బుల్లెట్ అంటున్నావు. వీళ్ళందరినీ ఏం చేయాలా? వీళ్ళందరినీ సౌదీ రాజుకు అప్పచెప్పాలా? ఈ దేశ చట్టాలు అయితే వీళ్ళని ఏం చేయలేవు. ఇప్పుడు దేని గురించి కొట్లాడుతున్నారు? మా బావ తిన్నాడు, మా సంతోష్ అన్న తిన్నాడు, అంతేనా? కాదు కాదు. హాస్టళ్లలో ఫీజులు రాలేదని కొట్లాడుతున్నారా? రీఎంబర్స్మెంట్ రాలేదని కొడుతున్నారా? హాస్టళ్లలో పురుగులన్నం ఉన్నదని కొట్లాడుతున్నారా? గ్రామీణ ప్రాంతాల రోడ్ల గురించి ధర్నా చేస్తున్నారా? లేదా బీసీ రిజర్వేషన్ల ఏది లేదు. దేని గురించి కొట్లాడుతున్నారు? ఇంట్లో అరగక దోసుకున్నది దాచుకున్న దగ్గర పాఠాల తేడాలు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఇంకెన్నొద్దులు అమాయకులు చేస్తారో కాలమే మీకు సమాధానం చెప్తుంది. ఓకే.